నమస్కారం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల మీద, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఈ కేటగిరీ నియోజకవర్గాల మీద కూడా ఎటువంటి శ్రద్ధ చూపట్లేదు. అందువల్లే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది అన్న రిపోర్టు వస్తూ ఉన్నది. ఆ రిపోర్టు వస్తే పార్టీ ఏం చేయాలి అంటే ఆ రిపోర్టుని దగ్గర పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలని, అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చేస్తున్నది. ఉన్న వాళ్ళని తీసేయటం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం, ఇటువంటి పనులు చేస్తున్నది తప్ప ప్రభుత్వం సహజంగా ఈ వెనుకబడిన ప్రాంతాల మీద, లేదు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అనే ఒక డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేయటం లేదు. నియోజకవర్గాల వారీగా మనం అందిస్తున్న విశ్లేషణలలో భాగంగా మనం ఈ రోజున పాలకొండ నియోజకవర్గం గురించి చర్చించుకుందాం. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, అంటే గిరిజనులకు రిజర్వ్ చేసి ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మీద అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అవి ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి, అక్కడున్న టోటల్గా మొత్తం ఉన్న సమస్యలు ఏంటి, ఇటువంటి అంశాలని మనం చర్చించుకుందాం. పాలకొండ నియోజకవర్గంలో చాలా ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడేంటంటే జీడిపప్పులు, పైనాపిల్, అల్లం, పసుపు లాంటి కమర్షియల్ క్రాప్స్ బాగా పెంచుతారు, బాగా పెరుగుతాయి, బాగా ఈల్డ్ కూడా బాగా వస్తుంది. వీటిని గనక ఈ రైతుల్ని వీళ్ళని గనక ఆదుకొని వాళ్ళకి ప్రోత్సాహాలు అందిస్తే మనకి అసలు మనం దేశానికే విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా వస్తుంది. అంటే ఈ పాలకొండ ఎస్టీ నియోజకవర్గం అంత కీలకమైన నియోజకవర్గం. అసలు మొత్తం ఇక్కడ ప్రకృతి అందాలు మొత్తం అంతా అట్లా పరుచుకొని ఉంటాయి. అంటే గిరిజన గ్రామాలు అవి ఉంటాయి కాబట్టి ఈ గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా చూస్తే అక్కడ పండే పంటలు, కమర్షియల్ క్రాప్స్, ఇవన్నీ కూడా అసలు ఏ ప్రభుత్వం అయినా సరే పాలకొండ నియోజకవర్గం మీద పూర్తి దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. మొత్తం ఇక్కడ 72% మంది అర్బన్ పీపుల్ ఉంటారు. అంటే రూరల్ పీపుల్ కన్నా కూడా అర్బన్ పీపుల్ ఎక్కువ. మరి ఈ గిరిజన ప్రాంతంలో పట్టణ ప్రజలు ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ ఒక పెక్యులర్ అంశం. వీళ్ళల్లో కూడా గిరిజనులే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇదంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దు గ్రామాల్లో ఉంటుంది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వాసరాయ్ కళావతి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా కూడా ఎలక్ట్ అయ్యారు. సెకండ్ టర్మ్ పనిచేస్తూ ఉన్నారు. ఆమె ఏదో బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ఏమేం కావాలి, మనం ఏం చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని పని చేయాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కళావతి అటువంటి కార్యక్రమాల జోలికి పోలేదు. మొత్తం అంతా కూడా సంక్షేమం, మన జగనన్న పెన్షన్లు ఇస్తున్నాడు, ఆ పెన్షన్లు తీసుకొని మీరు బతకండి అన్న వైఖరితోనే ఆమె ఇన్ని రోజులు పనిచేశారు. దాంతో ఏమైంది అంటే అంతకు ముందు గ్రామాల నుంచి పట్టణాలకి కనెక్టివిటీ ఉండేది, రోడ్డు లింకులు ఉండేవి. ఆ రోడ్డు లింకులు ఇంకా చాలా గ్రామాలకు వేయాల్సి ఉన్నా కానీ డోలీ చావులు ఉండేవి కాదు. అంటే డోలీ చావులు అంటే
గిరిజన ప్రాంతాల మహిళలు వాళ్ళు డెలివరీకి వాటికి రావాలన్నా ఏదైనా అనారోగ్య కారణంతో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళని తీసుకురావటానికి అంబులెన్సులు పోయే అవకాశం లేదు. అందుకని వాళ్ళని డోలీల్లో తీసుకొని వస్తుంటారు. తీసుకొచ్చే సమయంలో మార్గ మధ్యంలోనే మరణిస్తూ ఉంటారు. ఇటువంటి దయనీయమైన సంఘటనలు ఈ 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా గ్రామాల్లో సురక్షిత తాగునీరు లేదు, వ్యవసాయం లేదు. మొత్తం నాగావళి నది చెంతనే ప్రవహిస్తూ ఉన్నా కానీ చాలా గ్రామాలకి తాగునీరు లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు పాలకొండ నియోజకవర్గంలో నెలకొని ఉన్నాయి. ఇక్కడ నేను ముందరే చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు జాగ్రత్తగా చేపట్టి అక్కడ ఈ రైతులకి ప్రోత్సాహకాలు, గిరిజన రైతులకి ప్రోత్సాహకాలు అందించగలిగితే మనం విదేశీ మారక ద్రవ్యం కూడా సంపాదించుకోవడానికి వీలు ఉన్న ఇంత విలువైన నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా మర్చిపోయింది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటం, తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. చాలా రిజర్వాయర్లు వాటి కాలువలు తవ్వటం, ఆ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎఫెక్టివ్గా ఎటువంటి పనులు చేయట్లేదు. ఇరిగేషన్ సెక్టార్కి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిన అవసరం ఉన్నా కానీ ఇక్కడ అటువంటి పనులు జరగట్లేదు. దాంతో విశ్వేశ్వరాయ కళావతి మీద ఇప్పటివరకు ఉన్న మంచి పేరంతా కరిగిపోయింది. మంచి పేరంతా కరిగిపోవటమే కాకుండా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మక జయకృష్ణ ఆయనే పోటీ చేయొచ్చు. ఆయన పోటీ చేయడానికే అవకాశం ఉంది. మొత్తం ప్రభుత్వం మీద ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నందువల్ల స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నది, ఏంటి, ఎట్లా చేస్తున్నది అనే విషయాల జోలికి పోకుండా మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని వర్గాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ పాలకొండ ఎస్టీ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరటానికి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మరొక నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.